ఇప్పుడే అందిన వార్త, ఇద్దరు పాస్టర్లు బెగ్గర్స్ గా మార్చబడ్డారు. అందులో ఒకడు అజయ్ బాబు, మరొకడు దర్శనం లేని అభినయ్ దర్శన్ బాబు. వీళ్లతో మరికొంతమంది కుటిపడే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. వీళ్ళందరూ కలిసి బాబా అని ముష్టి ఎత్తుకుంటున్నారు. ప్రవీణ్ అన్న శవం మీద చిల్లర పోగేసుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లను ఎలా తిట్టారు? జఫా జఫా జఫా. ఈ ముష్టి జఫా వేదవులు జాన్ పాల్ మీద పడి ఏడుస్తున్నారు. పిచ్చి మేధావులు హర్షకుమార్, కెఏ పాల్, ప్రవీణ్ అన్నగారి పరుగు తీసేదాకా నిద్రపోడు. సజయ్ మరియు అభినయ్ దర్శన్ మీ బట్టలు ఊడదీసి ఊరేగించి రోజు దగ్గరే ఉంది. ఇంకొకడు మిగిలిపోయాడు. వాడే ముందేలు కరుణ అక్కర్లు ఇచ్చాగాడు. ఆడేమన్నాడు రాడు? మా దేవుడికి మహిమ కలుగునుగాక అంటారు. అంటే ఏంటి? ఆ దేవుడికి మహిమ లేదు, కలగాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. ఆడేమన్నాడు రాడు? మీరు ఎప్పుడన్నా హనుమంతుడికి శక్తి కలుగునుగాక అంటారా? ఎందుకంటే ఆయన సుసంపన్నుడు, ఆయన ఉండనే ఉంది. ఈ ప్రపంచంలో చాలా జాతుల రకముల కోతులు ఉన్నాయి గాని నువ్వు చెప్పే ఆంజనేయ అనే కోతి నిజం కాదురా, కల్పితంగా. జఫా ఐ ఆంజనేయ గురించి ఏం చెప్తుంది చూడు పొరుకాగా. ఆంజనేయ అనే వాడు అసలు లేనప్పుడు చూసి ఏమి నేర్చుకోవాలిరా పెద్ద ముష్టి వెధవ.